హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్తాను లైక్ కొలెస్ట్రాల్ దవా మనం ఎందుకు తినకూడదు. కొలెస్ట్రాల్కి ఇచ్చే మెడిసిన్స్ నార్మలీ మనకు మోడర్న్ మెడిసిన్లో స్టాటిన్ అని అంటారు. దానిలో డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. ఓకే, ఈ స్టాటిన్ ద్వారా తయారు అయిన మెడిసిన్స్ ఓకే ఏం చేస్తాయి అంటే మన బాడీలో నార్మల్గా దర్ ఇస్ ఏ హెచ్ఎంజి కో ఎంజైమ్. ఈ కో ఎంజైమ్కు ఏం చేస్తాయంటే బ్లాక్ చేసేస్తాయి. సో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన బాడీలో ఈ హెచ్ఎంజి కో ఎంజైమ్ మనకు బ్లాక్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే లైక్ CoQ10 కూడా మనకు బ్లాక్ అయిపోతాయి. ఎందుకు అవుతుంది? దర్ మే బి ఏ క్వశ్చన్. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ హెచ్ఎంజి కో ఎంజైమ్ అండ్ CoQ10 ఈ రెండు దారి ఒకటే. ఓకే, సో ఇన్ కేస్ ఈ హెచ్ఎంజి కో ఎంజైమ్కు మనం బ్లాక్ చేసామనుకో, ఆటోమేటికలీ ఏమవుతుందంటే అక్కడ CoQ10 బ్లాక్ అయిపోతుంది. CoQ10 ఇన్ కేస్ బ్లాక్ అయితే మనం హార్ట్కు కావాల్సిన ఎనర్జీ దొరకదు. ఎందుకు దొరకదు? బికాజ్ హార్ట్లో కొన్ని సెల్స్ ఉంటాయి, హార్ట్ మసల్స్లో కొన్ని సెల్స్ ఉంటాయి. ఓకే, ఆ సెల్స్కు డయట్ ఖచ్చితంగా కావాలి, ఎనర్జీ ఖచ్చితంగా కావాలి. ఆ ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కడ జరగదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే CoQ10 కో ఎంజైమ్ మనకు బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటికలీ అక్కడ ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతాయి. ఈవెన్ మన శరీరంలో తయారైన ఏటీపీ, దట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఈ ఏటీపీ కూడా ఖచ్చితంగా మనకు బ్లాక్ అయిపోతాయి. సో అన్ని విధానంగా మనకు కష్టమే. ఓకే, సో ఈ టైపు మెడిసిన్ ఎవరైనా సరే తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు ముందుకు వెళ్ళాక మేబీ 1 year, 5 years, 10 years తర్వాత రెగ్యులర్గా వాడే వాళ్ళైతే వాళ్ళకు ఖచ్చితంగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి అండ్ హీ మే గెట్ హార్ట్ అటాక్. ఓకే, ఎందుకు హార్ట్ అటాక్ వస్తాయి మీరు అడగొచ్చు. ఈ CoQ10 కో ఎంజైమ్ ద్వారా హార్ట్లో ఉన్న సెల్స్కు ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా సరే CoQ10 మనకు బ్లాక్ అయిపోయింది అనుకో, ఆటోమేటికలీ అక్కడ ఎనర్జీ సప్లై అక్కడ హార్ట్ సెల్స్కు తగ్గిపోతుంది.